సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఏనాడు ఆలోచించలేదని, కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే అందరికీ ఉద్యోగాలు ఇప్పించుకున్నాడని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జన జాతర పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లో 2 కీలక హామీలు అమలు చేశామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు. సిద్ధం సమావేశం తర్వాత నియోజకవర్గాల వారీగా ఎన్నికల క్యాంపెయిన్ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఈ మేరకు సీఎం జగన్ అధ్యక్షతన మంగళగిరిలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ పరిశీలకులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ కార్యాచరణపై నేతలకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ఇక బూత్ లెవెల్లో నాయకులు పనిచేసేలా సూచనలు ఇచ్చారు. పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలంటూ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గోషమహల్ నియోజకవర్గం బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. జుమ్మెరాత్ బజార్లో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. దేశ ప్రజలందరి మనసులో మోడీ మళ్లీ రావాలని ఉందని కిషన్ రెడ్డి అన్నారు.